హాయ్ అండి. పొద్దున్న సౌండ్ లేట్ అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే దేవసేన పులలేరినట్టు మా టమాటాలు ఏరింది. ఏంటి హుషారుగా ఉన్నావు అని అడిగితే టమాటా పచ్చడి చేస్తాను మా అమ్మ నేర్పిన స్టైల్లో అన్నది. పాతకాలపు టమాటా పచ్చడి మా అమ్మమ్మ నేర్పించింది, ఇది గాని వండితే నువ్వు లొట్టలు వేసుకొని తింటావు అన్నది. సరే అండి అంటే నూనె చూడండి, 1 2 3 4 5 6 గరిటలు నూనె వేసింది. ఫ్రీడమ్ డబ్బా అంతా పంపిస్తావా ఎందుకు ఎంత నూనె అంటే దీనికి నూనె ఉండాలన్నది. ఇప్పుడైతే నోరు మూసుకొని చూడు, తిన్నప్పుడు ఎలాగో నోరు తెరుస్తావు కదా, అప్పుడు టేస్ట్ చూసి చెప్పు వావ్ అంటావు తిన్నాక అన్నది. నూనె అయితే మరిగాక పోపులేసి ఎనిమిది చేసి వెల్లుల్లిపాయలు వేసి ఎనిమిది అయితే బాగా దట్టించింది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలిపి మూత పెట్టేసింది. ఆగండి మనకి ఇంకో పని ఉంది. ఎండాకాలం మొక్కలకి బాగా నీళ్ళేయాలి కదండి. పైకి వెళ్ళి మొక్కలకి నీళ్ళేసాము. పైన కాసిన పువ్వులన్నీ కోసుకొచ్చింది, సాయంత్రం దీపం పెడుతుంది. మనం పెంచుకున్న మొక్కలకు వచ్చిన పువ్వులతో పూజ చేసుకుంటే వచ్చిన ఆనందం వేరంటది. ఈ చెట్టుని అయితే అందరూ కొనుక్కొని మరి పెంచుకుంటారు. మా అదృష్టం ఏంటంటే మేము వెయ్యకుండానే ఈ చెట్టు వచ్చింది. ఇప్పుడు కిందకి వెళ్దాం. కూర అయితే కుతకుతలు ఆడుతుంది. నేనైతే ఈ వేడి కూరని వేడి అన్నంలో అలా కలుపుకుంటున్నాను. కానీ అబ్బా సూపర్ ఉంది, మీరు ట్రై చేయండి.